ఓం సూర్యాయ నమ. జ్యేష్ఠమాసములో సూర్యభగవానుడు మిత్రుడు అనే పేరుతో ఈ సూర్యభగవానుడు ఉంటాడు. అయితే ఈ సూర్యభగవానుడితో పాటుగా అత్రి ఋషి, మేనక, అప్సరస, తక్షక అనే సర్పము, రథస్వుడు అనే యక్షుడు, పౌరషేయ రాక్షసుడు, హాహా గంధర్వులు సంచరిస్తూ ఉంటారు. అరుణవర్ణమును కలిగి 7,000 కిరణములతో ప్రకాశిస్తూ ఉండే మిత్రుడిని జ్యేష్ఠమాసములో మిత్రాయ నమః అన్న పేరుతో జపము చేసుకున్న, స్మరించిన చాలా శ్రేష్టం. ఆదివారాల్లో మరీ విశేషం. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేసి సూర్యనారాయణ స్వామికి ప్రీతికరముగా పేలపిండి, పెరుగు, గోధుమ రవ్వ నైవేద్యంగా సమర్పించిన, బ్రాహ్మణులకు దానం సమర్పించిన, అలాగే పెరుగు, మామిడి పండ్లను దానం ఇచ్చినా కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసములో రేపటి నుండి జ్యేష్ఠమాసం మొదలవుతుంది కాబట్టి సూర్యనారాయణ స్వామిని మిత్రాయ నమః అన్న పేరుతో జపము చేసుకున్న, ఆరాధించిన అత్యంత శ్రేష్టము. దీనివలన ఆరోగ్యము, ఐశ్వర్యము, చర్మ సంబంధిత రోగములు, గుండెకు సంబంధించినటువంటి హృద్రోగములు, అలాగే నేత్ర సంబంధిత రోగములు అన్నీ నివారించబడతాయి. వీటన్నిటికన్నా ముఖ్యముగా కూడా ప్రథమం మనము భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఏదో రావాలని చేయడం కాదు, భక్తి శ్రద్ధలతో పరమాత్మని ఆరాధించాలి. ఓం సూర్యనారాయణ స్వామినే నమః. రేపటి నుండి అందరూ కూడా ఓం మిత్రాయ నమః, మిత్రాయ నమః అన్న నామము జపము చేసుకుంటే అందరికీ శ్రేష్టమైనటువంటిది. ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః.